హాయ్ నమస్తే గాయస్. బిగ్ అప్డేట్ వచ్చింది బిగ్ బాస్ గురించి. నాగార్జున గారు వచ్చారు, కొత్త కొత్త అప్డేట్స్. 40 మందిని అయితే సెలెక్ట్ చేస్తున్నారంట. ఆ 40 మందిల తర్వాతకి ఎవరైతే లోపలికి వెళ్తున్నారు అన్నది అయితే మాట్లాడుతున్నారంట అన్నమాట గాయస్. ఎవరైనా 40 మందిలో ఎవరెవరు సెలెక్ట్ అయింటారా అన్నదైతే చాలా చాలా కన్ఫ్యూజన్. సో ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే ఎలా ఉంటావు, నువ్వు సెలెక్ట్ అయితే ఎలా ఆడుతావు అన్నది ఒక పాయింట్. బిగ్ బాస్ గురించి నాగార్జున గారు జస్ట్ 2 నిమిషాలు కూడా కాదు, జస్ట్ కొంతసేపులో వదిలేరు. ఆ 2 నిమిషాలు కూడా లేకున్నా కూడా ఆ బిగ్ అప్డేట్ గురించి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో 40 మందిని కంటెస్టెంట్గా బిగ్ బాస్లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు ఎవరు, ఏం కథ, 40 మంది కామన్ మ్యాన్స్ అయినా లేదంటే సెలబ్రిటీస్ తోటి కలిపి అసలు ఏంది ఈ ట్విస్టుల మీద ట్విస్టులు అప్పటిలాగా కాదంటే బిగ్ బాస్ ఈసారి కొత్త ట్విస్ట్ తీసుకొని వస్తుందంట. అప్డేట్ గురించి నేను ఇంకొకసారి కూడా చెప్తా. అగ్ని పరీక్ష దాన్ని దాటుకుని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి ఎవరు వెళ్తారో చూద్దాం. ఈసారి చదరంగం కాదు, రణరంగం. సో బిగ్ బాస్ ఈసారి చదరంగం కాదు రణరంగానికి సిద్ధం. అగ్ని పరీక్ష అంట. 40 మందిలో ఎవరు కంటెస్టెంట్లు వెళ్ళబోతున్నారు. 35 సెకండ్స్ అయితే రావడం జరిగింది. ఆ 35 సెకండ్స్లో నాగార్జున గారి స్టైల్ కానీ నాగార్జున డ్రెస్ కోడ్ కానీ చాలా చాలా అద్భుతంగా అనిపించింది. సూపర్. ఈసారి 40 మంది కంటెస్టెంట్స్తో ఎలా ఉండబోతుంది అనేది అయితే మిరాకిల్. మీరు కూడా ఇలాంటి అప్డేట్స్ గురించి మళ్ళీ వెయిట్ చేయకూరి. మన ఛానల్ని కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. లవ్ యూ. ఎక్కువ నేను పెట్టదలుచుకోవట్లేదు. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.